దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కువ టైం ఏం లేదు అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంక 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టుతుంది? అదుగుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం, వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా, స్పందించేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.